పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలిమి కూడా దోచుకుని దొరలు ఎందుకు? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడు కలసిపోతది. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. చావు పుట్టుకలేనిదమ్మ నేస్తమన్నది, చావు పుట్టుకలేనిదమ్మ నేస్తమన్నది. జనమ జనమకి మరి గట్టి పడతది. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. ఈ సాంగ్ 1969 సంవత్సరంలో మూగ మనసులు అనే చిత్రంలో సాంగ్ ఇది. ఇది రచించిన వారు ఆచార్య ఆత్రేయ అని మహా గొప్ప కవి, పాడిన వారు ఘంటసాల మాస్టర్ గారు. ఈ ఆచార్య ఆత్రేయ మీద ఒక చిన్న అపవాదం ఉంది. ఏంటంటే అతను పాట రాయమని ఎంతోమంది నిర్మాతలు ఆయన వెంట పడుతుంటే సకాలంలో పాట రాసిచ్చేవాడు కాదు. పాట రాయకుండా నిర్మాతలు నేర్పించేవాట. ఈ పాట రాసిన తర్వాత ఆ పాటను విని ప్రేక్షకులు ఏడ్చేవాళ్ళట. అంటే రాయకుండా నిర్మాతలు నేర్పించేస్తా, ఆయన రాసి ప్రేక్షకులను కూడా ఏడ్పించేస్తారు. అయితే ఈ పాటకున్న ప్రత్యేకత ఏంటంటే ఆచార్య ఆత్రేయ గారు అన్నారు, నేను ప్రతి పాటని ప్రేక్షకుల్ని ఏడిపిస్తున్నాను అంటున్నారు కదా, ఈ పాటలో ఎవరైనా సన్నిహితులు పోయిన ప్రేక్షకులు కాబట్టి ఈ పాట వింటే వాళ్ళ మనసు ఎంతో తేలికవుతుంది, వాళ్ళ మనసు తేలిక కావడానికే ఈ పాట రచించాను, వాళ్ళని బాధపెట్టడానికి కాదు అని చక్కగా ఆయన సమాధానం చెప్పారట.
సర్వే జన సుఖినో భవంతు.